శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కంధము. పురూరవుని పశ్చాత్తాపము. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, ఉద్ధవ, నన్ను చేరడానికి ఏకైక సాధనమైన ఈ మానవ దేహాన్ని పొందిన వ్యక్తి దానిని విషయభోగాలయందు దుర్వినియోగం చేసి వినాశనాన్ని తెచ్చుకొనకూడదు. దీనికి పురూరవుని కథయే ఒక మంచి ఉదాహరణ చెప్తాను విను. పూర్వము పురూరవుడనే ఒక చక్రవర్తి ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, కీర్తి ప్రఖ్యాతులు కలవాడు. అతడు విధివశాన ఒకనాడు ఊర్వశి అనే ఒక అప్సరను చూసి ఆమె సౌందర్యానికి సమ్మోహితుడై మతి చెడగొట్టుకుని ఆమెను భార్యగా స్వీకరించి అనేక సంవత్సరాలు సూర్యోదయం సూర్యాస్తమయం తెలియకుండా తనివి తీరని కామభోగాలను అనుభవిస్తూ ఉండగా ఒకనాడు అతడు ఏదో నియమభంగం చేశాడనే సాకుతో ఆమె అతనిని విడిచిపెట్టి ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది. పురూరవుడు పిచ్చివానిలాగా కొన్ని సంవత్సరాలు తిరిగి ఒకనాడు ఆమెను కురుక్షేత్రంలో కలుసుకున్నాడు. తరువాత గంధర్వులు చెప్పిన ఒక యాగాన్ని చేసి ఊర్వశి ఉన్న లోకాన్ని చేరుకొని ఆమెతో స్వర్గసుఖాలను అనుభవించసాగాడు. నిర్విరామ కామకేళితోనూ స్వర్గలోకపు భోగాలతోనూ మొహం మొత్తి విసిగెత్తి సర్వనాశనం అయిన తన జీవితం పట్ల రోత పుట్టి వైరాగ్యం కలిగి ఇలాగా గానం చేయసాగాడు. అహో, సకల శాస్త్రాలు చదివి భూమండలానికే సార్వభౌముడనైన నేను ఒక మూఢునిలాగా కాముకుడనై స్త్రీ వ్యామోహంలో పడి ఎంత హీనస్థితికి దిగజారిపోయాను. ఊర్వశి ఆలింగనంలో బందీనై రాత్రింబవళ్ల తేడాయే తెలియక ఎన్ని దశాబ్దాలు శతాబ్దాలు గడిపివేశానో కదా. నా విలువైన ఆయుర్దాయంలో ఎంత భాగం ఈ మైకంలో గడిచిపోయిందో తెలియదు. పెంపుడు జంతువులాగా ఆమె ఆడించినట్లెల్లా ఆడుతూ ఆడుగాడిద తన్నుతున్న అనుసరించి వెంటబడే మగగాడిదలాగా ఈ స్త్రీ వెంట పిచ్చివానిలాగా దిగంబరుడునై ఏడుస్తూ పరుగులెత్తాను. నా యొక్క విద్య, తపస్సు, త్యాగము, తేజస్సు, మహత్తు, సార్వభౌమత్వము ఎందుకు కొరగాకుండా పోయాయి కదా. కోర్కెలను తీర్చుకున్న కొద్దీ రగులుకునే కామాగ్నికి ఆహుతయ్యి నా యొక్క సర్వస్వాన్ని మంటగలిపేసుకున్నాను. ఊర్వశి లాంటి స్వేచ్ఛాజీవి అయిన స్త్రీల వెంటపడిన నాలాంటి కామాంధులను ఆ శ్రీహరియే రక్షించాలి. అయినా ఆమెను నిందించి ఏం ప్రయోజనము? రక్తమాంస మలమూత్రాదులతో నిండి ఉన్న శరీరాల యొక్క పై మెరుగులకు భ్రమించిపోయిన మూర్ఖులిద్దరూ ఒకచోట చేరి స్వర్గసుఖాలను అనుభవిస్తున్నాం అనుకునే అజ్ఞానినైన నేను నన్నే నిందించుకోవాలి. ఈ శరీరం ఎవరిది? బీజముంచిన తల్లిదండ్రులదా? అనుభవించిన భాగస్వామిదా? బిడ్డలదా? మిత్రులదా? దహించే అగ్నిదా? నక్కలదా? కుక్కలదా? గ్రద్దలదా? క్రిమికీటకాదులదా? ఇలాంటి జుగుప్సాకరమైన దేహాలపై వ్యామోహం పెంచుకొని మానవుడు ఎంతటి హేయమైన రొంపిలోకి దిగజారిపోతున్నాడు. ఆత్మహితాన్ని కోరేవాడు స్త్రీ సంపర్కం కానీ స్త్రీలోలుర సంపర్కం కానీ పెట్టుకొనకుండా ఉండడం శ్రేయస్కరము అని ఈ విధంగా యోచించి పురూరవ చక్రవర్తి ఊర్వశి సాంగత్యాన్ని విడిచిపెట్టి శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించి కొన్నాళ్లకు ముక్తుడయ్యాడు. అందుచేత ఉద్ధవ, బుద్ధిమంతుడు ఎల్లప్పుడూ సాధు సజ్జన సాంగత్యాన్ని కలిగి ఉంటాడు. సజ్జన సాంగత్యం వలన విషయ వస్తువులపై సంగము తొలగిపోతుంది. ఇంద్రియ భోగలాలసలేని మనస్సును నాయందు లగ్నం చేసి ద్వంద్వాలను అధిగమించి సంపదలయందు ఆసక్తిని వీడి సమత్వాన్ని అలవరుచుకొని అంతటా నన్నే చూడగల ధన్యాత్ముడు నన్ను చేరతాడు. సాధు సంతులు ఎల్లప్పుడూ నా చరిత్రను చెప్పుకుంటూ నా గుణగణాలను గానం చేసుకుంటూ ఉంటారు. నా గాథలను విన్నవారికి నా యందు భక్తి విశ్వాసాలు వృద్ధి చెందుతాయి. పుణ్యాత్ములకు నా యందు భక్తి కలగడం వినా ఇంకా కోరదగినది ఏదీ లేదు. సాధు సజ్జన సత్పురుషులే నాకు ఇష్టులు అని శ్రీ భగవానుడు చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.